హాయ్ అందరికీ. రంజాన్ పండగ రోజు వాళ్ళు చేసే పాయసం ఎంతో బావుంటుంది కదా! నాకైతే చాలా ఇష్టమండి. సింపుల్‌గా ఇలా చేసేస్తూ ఉంటాను. మీకు కూడా చూపిస్తున్నా చూడండి. స్టవ్ వెలిగించుకొని బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవుంటే అవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్‌లోకి తీసుకోండి. దీనికోసం స్పెషల్‌గా సేమియా అనేది బయట దొరుకుతూ ఉంటుందండి. చాలా సన్నగా బావుంటుంది. దాన్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఒక అర లీటర్ దాకా పాలని వేసుకొని, ఒక పావు కప్ అంతా పంచదార వేసుకొని, పంచదార కరిగేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలండి. తర్వాత ఈ సేమియానంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. సేమియా అనేది త్వరగానే ఉడికిపోతుందండి. దీంట్లోనే ఇందాక వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా గసగసాలు వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి.